ఎప్పుడు మనకి సమ్మర్లో బెంగళూరు అనేది చల్లగా ఉంటుంది, కానీ ఈసారి అలా లేదు. ఎండలు అయితే మండిపోతున్నాయన్నమాట. ఈ మండిపోతున్న టైంలో చల్లగా వర్షం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజైతే రియల్లీ వర్షం అయితే వచ్చేసింది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అదేమనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ త్వరగా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్ తాగి ఇక్కడైతే పూరి ప్రిపేర్ చేద్దామని పూరి పిండి అయితే కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మైదా వాడట్లేదు, నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండితోనే నేను ఇక్కడ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం వేసి వాటర్ వేసి మంచిగా కలిపేసి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి నీట్గా మనం తడుపుకోవాలన్నమాట. పిండి ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు తడుపుకొని ఇంకా ప్లేట్ మూసి పెట్టుకుంటే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నా కోసం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేమైతే పాకెట్ ఆయిల్ వాడడం అయితే మానేసాము కంప్లీట్గా. ఒక 2.5 years నుంచి మేము గానుగ నూనె వాడుతున్నాము. ఫస్ట్ కొబ్బరి నూనె వాడేవాళ్ళము, అంటే కొబ్బరి రేటు చాలా ఎక్కువైపోయింది. ఆయిల్ కూడా 6 or 700 per kg చెప్తున్నారు. ఇంకా అంత కాస్ట్ పెట్టి మనం ఆయిల్ వాడడం అంటే కష్టమే కదా. మనకి మినిమం 10 days అయినా, అంటే తక్కువగా వాడితే 10 daysలో 1 kg కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఆయిల్ మార్చేసాము, అంటే శనగిత్తనాల నూనె అయితే వాడుతున్నాము ఇప్పుడు. ఇది కూడా ఓకే, కాస్ట్ వైజ్ కొంచెం తక్కువే, పర్లేదు. ఇది కూడా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇదే వాడుతున్నాము. ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకోమండి, 1 or 2 kgs మాత్రమే తెచ్చుకుంటాము. ఇది కూడా అంటే ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ ఆయిల్ వాడేస్తామనే ఒక ఫీలింగ్ అనమాట నాకు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఎప్పుడు కూడా మినిమం 2 kgs అలా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందామని కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మనము పూరి అయితే తిక్కేసేయాలి. అస్సలు టైమే ఉండదండి. మార్నింగ్ టైము ఎంత త్వరగా లేచినా కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. మరి కిడ్స్ త్వరగా లేచారంటే ఇంకా వాళ్ళ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు వీటన్నింటిని కూడా పీలాప్ చేసి కడిగి మరీ కట్ చేయాలన్నమాట. జ్యూస్ ప్రిపేర్ చేయాలంటే ఇదొక పెద్ద ప్రాసెస్ అనే చెప్పచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేయాలి, కడగాలి, పీలాప్ చేసి కడిగి కట్ చేసి మరి జ్యూస్ చేసి ఆ జ్యూస్ అంతా చక్కగా తాగేసి తర్వాత ఇంకా పిప్పి అంతా వాటన్నిటిని పడేసి మళ్ళీ వాటన్నింటిని కడిగి క్లీన్ చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. రియల్లీ చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి, బట్ ఏం చేయలేం కదా, చేయాల్సిందే, ఇదొక మన డ్యూటీ అని చేయాలి అంతే. మా హస్బెండ్కి అడిగితే ప్లీజ్ జ్యూస్ ప్రిపేర్ చేయండి అంటే ఆయనకి ఇలా అన్ని కట్ చేసి రెడీ చేసి పెడితే జస్ట్ అలా ప్రెస్ చేస్తారనమాట వచ్చి. ఇంకా ప్రెస్సింగ్లో ఏముందండి, ఒక మినిమం అంటే ఒక 2 to 3 minutesలో ప్రెస్ చేస్తే ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా దాన్ని ఫిట్ చేయడం కానీ తీసేయడం కానీ అవన్నీ కూడా ఏం చేయరనమాట. అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి జస్ట్ చేయరా అంటే చేస్తారనమాట. ఇంకా అందుకోసం ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేనే రెడీ చేసి పెట్టేసి ఉంటాను. ఇంకా వాళ్ళు లేసే అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్టు, జ్యూసు, వేడి వాటర్ అన్నీ కూడా రెడీ సిద్ధంగా ఉంటాయన్నమాట. ఇంకా లేవడం, వాటర్ తాగడం, ఎక్సర్సైజ్, టిఫిన్ చేయడం, డ్యూటీకి వెళ్ళిపోవడం, అంతే ఆయన డ్యూటీ. సో పిల్లల్ని రెడీ చేయడం అంతా మన డ్యూటీ అనమాట. అంటే సమ్టైమ్స్ హెల్ప్ చేస్తారు అండ్ వాళ్ళని డ్రాప్ చేస్తారనమాట. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బస్కి అయితే డ్రాప్ చేయాలి కదా, మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళి పిల్లల్ని అయితే బస్ ఎక్కించి రావాలి. సో ఆ పనులన్నీ ఆయన డ్యూటీ అనమాట. చూడండి, మా పిల్లలు అయితే ఇక్కడ జ్యూస్ కోసం తెగ ఆరాటి పడుతున్నారు. అంటే అంత ఫేవరెట్ అయిపోయిందండి రియల్లీ చెప్పాలంటే పిల్లలకి. అంటే క్యారెట్, బీట్రూట్ స్వీట్గా ఉంటుంది, ఆ ఆమ్లా అనేది మనకి పులుపు ఉంటుంది, పుల్లగా ఉంటుంది కదా, అది అన్నిటికీ కలిపితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది. ఇంకా మేము సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయమండి, ఎందుకంటే స్వీట్నెస్ అక్కడ ఎక్కువైపోతుంది అనమాట. చూడండి పిల్లలు ఎంత చక్కగా తాగుతున్నారో. ఇది కూడా మనకి చాలా హెల్తీ కదా. అండ్ మనం రా వెజిటేబుల్స్ తినాలంటే కొంచెం కష్టమే. సో దట్ ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా చాలా ఈజీ అవుతుంది. నేను చూడండి ఫస్ట్ టీ తాగేసి ఇప్పుడైతే జ్యూస్ తాగుతూ ఉన్నాను. అంటే మనకి ఈరోజైతే అదేంటో తెలియదు కానీ చాలా ఆకలిస్తూ ఉంది. మార్నింగ్ 5:30కి అలా లేచాను, ఆకలిస్తూ ఉంది. ఇంకా వెంటనే టీ ప్రిపేర్ చేసుకొని తాగాలని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వాటర్ తాగి ఇంకా టీ అయితే తాగేసాను. ఇప్పుడైతే జ్యూస్ తాగేసి టైం చూస్తే ఆల్రెడీ 7:15 అయిపోయింది.
ఇప్పుడు ఫాస్ట్గా ఇంకా హాఫ్ అన్ అవర్లో పూరి అయితే రెడీ అయిపోవాలి. ఈరోజు అయితే పూరి కొంచెం తక్కువే చేశాను, ఎప్పుడు కూడా చేసినా ఎక్కువ చేస్తాను అనమాట. అంటే పిల్లలు స్నాక్స్ లాగా కూడా తింటారని చెప్పేసి కొంచెం క్రిస్పీ లాగా చేసి పెట్టేస్తే ఇంకా పిల్లలు స్నాక్స్ లాగా తినచ్చు అని. మా ఇంట్లో పూరి అనేది కొంచెం క్రిస్పీగానే ఉండాలి, సాఫ్ట్గా ఉంటే తినరు, అందుకని చెప్పేసి కొంచెం క్రిస్పీగానే ప్రిపేర్ చేసుకుంటా. అంటే మనం సాఫ్ట్గా రావాలంటే కొంచెం థిక్గా మనం రోల్ చేసుకోవాలి. అదే మనకి క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం అదేంటి థిక్నెస్ తక్కువ ఉండాలన్నమాట. సో అలా రోల్ చేసుకుంటే మనకి మంచిగా వస్తాయి. చూసారుగా పూరి, చట్నీ, మరి ఆ వెజిటేబుల్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి నాకు అందరికీ కూడా బాక్సెస్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఆ స్కూల్లో అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉంది, కానీ 12 వరకు కిడ్స్ అయితే ఉంటారు, 12కి వెళ్ళిపోతారు. ఇంకా మా టీచర్స్ టైమింగ్ వచ్చేసి 2-2:30 అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఒక 10-10:30కి స్నాక్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా ఆ స్నాక్స్ పిల్లలతో పాటు స్నాక్స్ తింటారు, అలాగే ఇంకా మేము తినేటప్పుడు లంచ్ టైంలో లంచ్ తింటారు. అందుకని వాళ్ళకైతే 2 బాక్సెస్, ఇక్కడ నాకు కూడా 2 బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను అక్కడే చేస్తాను, లంచ్ కూడా అక్కడే చేస్తాను, ఎందుకంటే టైం సరిపోదు. అందుకని ఈ రోజైతే ఇంట్లోనే తిందామని అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ బాక్స్కి వేసుకొని మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్ళి ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మరీ రెడీ అయ్యి ముగ్గురం కూడా ఇప్పుడు NXS 4 అమ్మాలకైతే వచ్చేసాము. ఇది లొకేషన్ వచ్చేసి మనకి వర్తూర్ కోడి మణిపాల్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అది అనమాట. అంటే వైట్ఫీల్డ్ NXS 4 అమ్మాలని చెప్తూ ఉంటారు. పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా ఈ మాల్కి అయితే తీసుకొని వచ్చాను. ఇది మాకు చాలా నియర్ బై ఉంటుందని ఇంకా నార్మల్గా పిల్లల్ని తీసుకొని బస్లోనే వచ్చేసాను నేను. అంత ట్రాఫిక్ కూడా లేదు కదా, ఇప్పుడు స్కూల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. పిల్లల్ని ఏదైనా స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళాలంటే మాల్ అనేది బెస్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే మనకి పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి, మరి స్పేషియస్గా ఉంటుంది, అండ్ మనకి ఏదైనా పర్చేసింగ్ కావాలంటే చూసుకోవచ్చు. టైంపాస్ కోసం మనం బ్రాండ్స్ అన్నిటిని కూడా చెక్ చేయొచ్చు, ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది. సో చాలా మల్టిపుల్స్గా మనకి బాగుంటుంది కదా మాల్ అనేది. సో నేనైతే ఎక్కువగా పిల్లలు ఏదైనా అడిగితే ఎక్కడికైనా తీసుకెళ్ళు అని అడిగితే ఇమ్మీడియట్లీ నేనైతే ఈ మాల్కి అయితే వచ్చేస్తాను. ఈ మాల్ మాకు చాలా నియర్ బై ఉంటుంది, అందుకని చాలాసార్లు వచ్చానండి ఈ మాల్కి అయితే మా పిల్లల్ని తీసుకొని. ఈ ట్రాన్స్పరెంట్ లిఫ్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. ఇంకా వెళ్దాం రండి పిల్లలు అని చెప్పేసి ఇంకా అందులో కూడా అలా పైకి కిందికి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మేము లాయల్ వరల్డ్ మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ దొరుకుతాయి, స్నాక్స్ దొరుకుతాయి, స్వీట్ ఐటమ్స్ చాలా చాలా దొరుకుతాయి, మేకప్ ఐటమ్స్ అండ్ స్టీల్ పాత్రలు కానివ్వండి, స్టీల్ సామాన్ ఏమేమి ఉంటుందో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇప్పుడైతే మ్యాంగో సీజన్ కాబట్టి మనకి మార్కెట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అసలు గమ్మని మ్యాంగో స్మెల్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఇక్కడైతే పెట్టారనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం వెరైటీ ఫ్రూట్స్ కూడా మనకి దొరుకుతాయి. ఈ ఫ్రూట్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అలా టచ్ చేయగానే మనకైతే గుచ్చేసింది అనమాట, అంత షార్ప్గా ఉంది పైన అయితే. బట్ ఈ ఫ్రూట్ నేమ్ ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్. పైన చూపిస్తాను చూడండి, ప్యాషన్ ఫ్రూట్ అని ఉంది. ఎంత ఉంది ప్రైస్? 400 రూపీస్ ఉందండి ప్రైస్. తెలీదు టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. పైన ఇంకొంచెం స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా మా ఆయన కూడా డ్యూటీ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా మాల్ కూడా వచ్చారు. అంటే ఆయన ఇంటికి వెళ్ళే దారిలోనే మాల్ వస్తుంది. సర్లే అని చెప్పేసి ఇంకా ఇక్కడికే వచ్చేసి ఇంకా మేమైతే ఇక్కడ కేక్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా కేక్ అయితే తినేసి కేకు పప్స్ అలా తినేసుకొని ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. వర్షం అయితే వస్తూనే ఉంది, ఆగట్లేదు. ఒక 10 to 15 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఇంకా అవ్వదు, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అలానే వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసామండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.